తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించిన తర్వాత వాటిపై ప్రభుత్వం తరచుగా రాయితీలు ప్రకటిస్తున్న సంగతి మనకు తెలిసిందే కదా. వాహనాల రకాన్ని బట్టి 75 నుంచి 25% వరకు డిస్కౌంట్లు ఉంటాయి. పేరుకుపోయిన ఈ పెండింగ్ చలాన్ల బకాయిలను రికవరీ చేసేందుకు ప్రభుత్వం అప్పుడప్పుడు డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటుంది. ఇలా డిస్కౌంట్లు ప్రకటించడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఈ రాయితీలు ఇవ్వడం వల్ల చట్టపరమైన పరిణామాల పట్ల ప్రజల్లో ఉన్న గౌరవం, భయం బలహీనపడతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యంగా రాయితీలు ట్రాఫిక్ క్రమశిక్షణ రాహిత్యాన్ని మరింత పెంచుతాయి. ప్రజలు నిబంధనలను ఉల్లంఘించినా ఏదో ఒక దశలో రాయితీ వస్తుందిలే అనే భావనలో ఉంటారు అని కోర్టు పేర్కొంది. జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టిన ఈ కేసులో ఈ చలానా వ్యవస్థలో అత్యవసరంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘన జరిగినప్పుడు అది ఏ చట్టంలోని ఏ సెక్షన్ కింద ఉల్లంఘనగా పరిగణించబడింది అనే వివరాలు చలానా జారీ టైంలో స్పష్టంగా పొందుపరచగలిగే వ్యవస్థను అభివృద్ధి చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలు, వ్యవస్థ అభివృద్ధి ఏ దశలో ఉందో సమగ్ర నివేదికను డిసెంబర్ 9వ తేదీలోగా సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక హైదరాబాద్ తార్నాకకు చెందిన